వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని చంద్రబాబు తేల్చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే తామే అడ్డుకున్నట్లు గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడారని, కొంత డబ్బిచ్చి ప్లాంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పినట్టు చంద్రబాబు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు. ప్లాంట్ను ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటామన్నారు. ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరం అని చంద్రబాబు అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ వెళ్లి మాట్లాడుకుందామంటే జగన్ రాలేదని చెప్పారు. అధికారంలో ఉండగా 5 ఏళ్లు మాట్లాడానని వైసీపీ ఇప్పుడు తమపై విమర్శలు చేస్తుందని నిప్పులు చెరిగారు చంద్రబాబు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. నాయుడు, చెప్పండి, అటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అయితే ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పటికైనా దీనికి సంబంధించి ఆందోళనలు ఆగుతాయనుకోవచ్చా? ప్రసన్న చూడొచ్చు, పూర్తిగా స్టీల్ ప్లాంట్ రాజకీయ విమర్శలుగా కేరాఫ్గా మారింది. ఎందుకంటే పూర్తిగా గత ప్రభుత్వంలోనే వాళ్ళు పట్టించుకోలేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, స్టీల్ ప్లాంట్ని మేము ఆపుతామని నిన్న చంద్రబాబు కూడా చెప్పడంతో పూర్తిగా అయితే ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇది పూర్తిగా 4 ఏళ్లుగా వీళ్ళు ఆందోళన చేస్తున్న కేంద్రం ఏమాత్రం స్పష్టమైన ప్రకటన అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే పూర్తిగా స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వారి ఆత్మగౌరవంగా వీళ్ళైతే భావిస్తారు. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలకే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిందని కూడా మనకి తెలుసు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా నిన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కార్మిక నేతలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఏ విధంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? నిన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర జిల్లాలు, విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా తెలుగుదేశానికి కంచుకోవటం అని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అవ్వాలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలో కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధిని గెలిపించుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఆయన గుర్తించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు గత 3.5 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది, ఈ ప్రాంతం ఐకాన్గా ఎదిగింది. ఒకప్పుడు చేపల దెబ్బగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మహోన్నత నగరంగా ఎదిగిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన దీక్షలు చేశారు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన దీక్షలు చేశారు. ఏ ఒక్కరోజైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పట్టించుకున్నారా? ఈ పరిస్థితిలో ఇప్పుడు 100% దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తానంటున్నారు. ఉత్పత్తిని ఆపేసి ఎంప్లాయీస్ని తగ్గించేసి ఒక 500 మంది ఎంప్లాయీస్ని నగరనార్ స్టీల్ ప్లాంట్కి పంపించి 3000 మంది కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను తీసేసి దీన్ని నిర్వీర్యం చేసేసిన తర్వాత మీరు దేన్ని కాపాడతారు, దేన్ని ప్రభుత్వ రంగ సంస్థ అని అంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రశ్నిస్తుంది. కాబట్టి త్వరితగతిన మీరు కేంద్ర మంత్రితో నేను మాట్లాడాలని చెప్తున్నారు, చాలా సంతోషం. ఏదైతే యాజమాన్యం నిర్ణయాలు తీసి త్వరితగతిన దేన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఇమీడియట్గా ఆపమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కోరాలి. పూర్వ వైభవం దిశగా దీనికి రా మెటీరియల్ పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు ఈ ఎన్ఎండిసి నుంచి కానీ, సేల్ నుంచి కానీ సహకారాన్ని అందించాలి. మీరు శాశ్వత పరిష్కారం కోసం చెప్పారు. ఇక్కడ అనేక తప్పులు జరుగుతున్నాయి యాజమాన్యంలో కానీ, కార్మిక వర్గంలో కానీ చెప్తున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలు బలోపేతంగా ఉన్నాయి, లాభాలు వస్తున్నాయని చెప్పారు. వాళ్ళు లాభాలు రావడానికి కారణం వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలకు మాఫీ చేశారు. అనేక స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ రంగ సంస్థలకి వేల కోట్లు మాఫీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం. వాజ్పేయి గారి హయాంలో కష్టంలో ఉన్నప్పుడు మీరు కొంత సహాయం చేసిన మాట వాస్తవమే, కానీ తర్వాత ఏం జరిగింది? సుమారు 20 సంవత్సరాలు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు మైన్స్ ఎందుకు ఇప్పించలేకపోయారు? గతంలో ఉన్న సీఎంలు ఎందుకు మైన్స్ ఇప్పించుకోలేకపోయారు?
భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలకి, టాటా వాళ్ళకి, జిందాల్ వాడికి, ఎస్ఆర్ వాడికి అందరూ కూడా 150 సంవత్సరాలకు సరిపడే గనులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు గనులు చేయలేరు? మనం ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని నుంచి ఎన్నికైన కేంద్రంలో గనుల మంత్రిగా చేసినటువంటి సుబ్రహ్మణ్యరెడ్డి గారిని, దాసరి నారాయణరావు గారిని ఎవరు ఎందుకు తేలేదు? చిత్తశుద్ధి అన్నది మీలో లేదు. కాబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేళ ఈ పరిస్థితికి దాపురించింది. ఎప్పటికైనా సరే మీరు దీని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలంటే 100% కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇమీడియట్గా ఏదైతే వాళ్ళ ఆంక్షలు విధించి రోజు రోజుకి ఆందోళనకు గురి చేస్తున్నారో దాన్ని నివృత్తి చేయవలసిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. చెప్పండి, అసలు పూర్తిగా వేల మంది కార్మికులు అలాగే ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అది ఎన్నో నిర్వాసితులు కూడా భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది కదా. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం, కూటమి ఎన్డీఏ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అవ్వచ్చు, అన్ని జనసేన అన్ని పార్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏకతాటిపై మాట మీద వచ్చి నిలబడి ఉద్యమానికి మాకు చేయూతనివ్వగలిగితే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో రాజకీయాలకు తావులేదు. పార్టీల మధ్య వివాదాలు, మనస్పర్ధలు మాట్లాడడం అనేది సరైన విధానం కాదు. పోరాట కమిటీ అనేది స్వచ్ఛందంగా మేము ఎంతో శ్రమించి 1315 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మాకు ఎవరి మీద ద్వేషం లేదు. కానీ మీరు ప్లాంట్ను రక్షించమని కార్మిక సంఘాల పాత్ర కాకపోయినా కార్మిక సంఘాలుగా కార్మిక హక్కులు కాపాడుతూ ప్లాంట్ను రక్షించాలని ఇంతకాలం ఉద్యమం చేస్తూ ఉన్నాం. మేము వేళ కోరేది పోరాట కమిటీగా ఈ టెంట్లో చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు వేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఉత్తరం రాయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మేము అందరూ కలిపి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం అని మీ మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వండి. అప్పుడు ఆయన కాదంటే మాట్లాడుతాను. నిన్న ఆయన స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ కంపెనీని కాపాడుతాను, 100% కేంద్రంతో మాట్లాడుతాను, నిలబెడతానని చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే బాటలోకి వచ్చి ఆయన మద్దతు ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ విషయం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉత్తరం ఇచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చెప్పండి, అసలు 4 ఏళ్ళకి ఎలాంటి ప్రకటనలు వస్తున్నాయా మీకు? ఫస్ట్ గుంట 120% దాకా ఉత్పత్తి చేసేవాళ్ళం స్టీల్ ప్లాంట్ గత 3 సంవత్సరాల కిందట. ఎప్పుడైతే ఈ 3 సంవత్సరాల నుంచి కేంద్రం ప్రకటించిందో అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అనే విధానానికి దానికి అనుగుణంగానే స్టీల్ మినిస్ట్రీ ఇక్కడ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఖండిస్తూ కార్మికులుగా మా యొక్క శ్రమ ఎంతవరకు చేయగలం, అదే పొలిటికల్గా ఏ రాష్ట్రంలో చూడు పొలిటికల్ పార్టీ సహాయ సహకారాలతోటే ఆ రాష్ట్రం యొక్క పబ్లిక్ సెక్టర్లను కానీ అన్నిటిని కార్మికుల యొక్క వాల్యూస్గా నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఆ పొలిటికల్ ఏకత అనేది రావట్లేదు. వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్. కానీ సమస్య వచ్చినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు ఏకమయ్యి ఆంధ్ర రాష్ట్ర తాలూకా ఏకైక అత్యధిక క్వాలిటీ కలిగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టీల్ ప్లాంట్ని ఎందుకు కాపాడటానికి ముందుకు రావట్లేదని చెప్పేసి మేము కార్మికులకు అడుగుతున్నాం. చెప్పండి సార్, చెప్పండి ఏ విధంగా చూడొచ్చు? పూర్తిగా అయితే ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చారు నిర్వాసితులు, వాళ్ళకి ఎటువంటి భద్రత కల్పించారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రస్తుత రాజకీయ పక్షాలదే ఉంది. రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి రావడానికి కృషి చేయాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ప్రెజర్ చేయాలి. ఆ ప్రెజర్ చేయకుండా కార్మికుల సంఘాలని, కార్మికులని, యంత్రాలని నిందిస్తే ఏవో ఒక సామెత ఒకటి ఉంది, చెట్టెందుకు ఎక్కారా అంటే దూడగడ్డి కోసం అన్నాడట. దూడగడ్డి కోసం చెట్టెందుకు ఎక్కుతారు? ఇది ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తగ్గించుకొని ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితిని తీసుకోవాలనేటువంటిది ఈ కార్మికుడిగా మా అందరి డిమాండ్. ఇది చూడొచ్చు, పూర్తిగా ఉద్యోగులు కానీ కార్మిక నేతలు కానీ చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. అలాగే పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలి. కానీ ఇలా ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకొని స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లక్షలాదిగా మంది ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ వల్ల. అలాంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే బాధ్యత ఉంది. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ప్రాణాలను కాపాడింది విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఎందుకు స్పందించడం లేదని వీళ్ళు కార్మికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ నాయుడు.